హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న నైట్ నుంచి కూడా కన్నప్ప మూవీకి సంబంధించిన అతి కీలక సన్నివేశాలను ఒక హార్డ్ డ్రైవ్ మిస్ అయిపోయింది అని చెప్పేసి ఆ న్యూస్ మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయింది. హార్డ్ డిస్క్ పోవడం ఏంటి, అసలు సినిమా చరిత్రలోనే ఇట్లా హార్డ్ డిస్క్ పోయిన ఇష్యూ ఇప్పుడే మొదటిసారి జరిగిందంటూ కూడా మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు దీంట్లో కొన్ని కీలక అంశాలు బయటకు వచ్చినట్టుగా, అంటే ఆ రకంగా సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఒకటి ఏంటి అంటే, ఈ హార్డ్ డిస్క్ పోవడం వెనకాల మంచు మనోజ్ ఉన్నాడని చెప్పేసి మంచు విష్ణు గారి ఆరోపించారని చెప్పేసి కూడా ఒక వార్త వైరల్ అవుతుంది. మరో పక్కేమో ఇదంతా కూడా ప్రమోషన్స్ లో భాగము, ఇదంతా కూడా మంచు విష్ణు గారే ప్లాన్ చేయించారు, ఆ రకంగా ఈ సినిమాని ప్రమోట్ చేసుకునే పనిలో పడ్డారు అని చెప్పేసి ఆ రకంగా చర్చలు, అనుమానాలకైతే ఈ విధంగా తావించడం చూస్తున్నాం ఇష్యూ కూడా. సో ఈ రకంగా చర్చించుకుంటున్నారు. అయితే అసలు ఏం జరిగిందని చూసుకుంటే, మూవీ కీలక సన్నివేశాలకు సంబంధించిన ఒక హార్డ్ డ్రైవ్ ని ముంబై నుంచి కొరియర్ లో పంపించారు. సో ఈ మూవీని నిర్మించిన సంస్థ 24 ఫ్రేమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు వాళ్ళ సంస్థలో పనిచేస్తున్న ఒక ఆఫీస్ బాయ్ రఘు అయితే ఈ కొరియర్ ని తీసుకున్నాడు. అతను తీసుకొని అదే ఆఫీస్ లో పనిచేస్తున్న, అదే సంస్థలో పనిచేస్తున్న సరిత అనే ఒక అమ్మాయికి ఇవ్వడం జరిగింది. అయితే వీళ్ళిద్దరూ కూడా హార్డ్ డిస్క్ తీసుకొని మిస్ అయిపోయారు, కనిపించకుండా పోయారు. సో ఈ హార్డ్ డిస్క్ ని దొంగలించుకోపోయారు అనేది ఒక అలిగేషన్ వీళ్ళపైన. కేసు అయితే ఇప్పుడు నమోదైంది. సో ఈ 24 ఫ్రేమ్స్ వాళ్ళు ఇంకా హార్డ్ డిస్క్ రావట్లేదు ఏంటని చెప్పేసి ముంబైలో ఉన్న ఆ సంస్థను అడిగితే మేము పంపించేసామని వాళ్ళు చెప్పారు. ఆ తర్వాత కొరియర్ సంస్థను వీళ్ళు అడిగినప్పుడు ఇక పలానా అబ్బాయి తీసుకున్నారు, మేము కూడా పంపించేసామని వాళ్ళు చెప్తే, ఆ తర్వాత వీళ్ళు క్లారిటీగా కనుక్కుంటే ఆ తర్వాత తెలిసింది ఏంటంటే, ఈ రఘు అండ్ సరిత అనే అమ్మాయి హార్డ్ డిస్క్ తీసుకొని మిస్ అయిపోయారు, కనిపించకుండా పోయారని చెప్పేసి అప్పుడు తెలిసింది. తర్వాత 24 ఫ్రేమ్స్ వాళ్ళు ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చారు, ఈ విధంగా హార్డ్ డిస్క్ మిస్ అయింది, వీళ్ళు తీసుకెళ్లిపోయారని చెప్పేసి. సో ఇప్పుడు పోలీస్ అయితే విచారణ చేపడుతున్నారు. అయితే అటు విచారణ జరుగుతుంది కానీ ఇటుపక్క ఒక రకమైన చర్చ సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతుంది. అసలు హార్డ్ డిస్క్ పోవడం నిజమేనా, లేకుంటే మంచు విష్ణు గారు ఏమన్నా ప్రమోషన్స్ కోసమని ఈ విధంగా చేస్తున్నారని ఒక చర్చ. మనోజ్ గారే ఈ విధంగా చేయించారు, ఎందుకంటే మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి. అటు మంచు విష్ణు గారికి మంచు మనోజ్ గారికి అసలు ఏమాత్రం కూడా పడట్లేదు, వీళ్ళ మధ్య పచ్చగడ్డి వేసిన బగ్గుమన్న పరిస్థితి ఉంది. సో ఇటువంటి టైంలో మంచు మనోజ్ గారు కన్నప్ప సినిమాని డ్యామేజ్ చేసే పనిలో పడ్డారు. అందుకే ఈ సరిత, ఈ రఘు వెనకాల మంచు మనోజ్ ఉన్నారని చెప్పేసి ఇటువైపున ఒక చర్చ. ఇది మంచు విష్ణు గారే పోలీసుల ముందు కూడా చెప్పినట్టుగా కూడా ఒక వార్త సర్క్యులేషన్ లో అయితే ఉంది. దీంట్లో ఎంత నిజాలు ఉన్నాయైతే తెలియదు కానీ, సో ఇదైతే సర్క్యులేట్ ఉంది. అయితే ఇప్పుడు సామాన్య జనం, కామన్ ఆడియన్స్ ఏ రకమైన క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. అయితే ఒక 200 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారు కన్నప్ప సినిమాని. సో అంత బడ్జెట్ తో తీస్తున్నప్పుడు ఇది ఒక పెద్ద సినిమా, పాండియన్ సినిమాగా వస్తున్న సినిమా కాబట్టి మీరు అంత కీలక సన్నివేశాలు ఉన్న హార్డ్ డిస్క్ ని కొరియర్ లో పంపించడం ఏంటి? ఒక పర్సన్ ని పంపిస్తే అతను తీసుకొచ్చి ఇస్తాడు కదా, మరి కొరియర్ లో పంపించాల్సిన అవసరం ఏముంది? కొంత డబ్బు ఖర్చు పెట్టి ఒక మనిషిని పంపిస్తే చాలు కదా, ఎందుకు కొరియర్ లో పంపించారని చెప్పేసి ఒక క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు. అండ్ ఈ సరిత, రఘు ఎవరైతే ఉన్నారో ఈ హార్డ్ డిస్క్ తీసుకెళ్లిపోయారని చెప్తున్నారు. అసలు వీళ్ళకు ఈ హార్డ్ డిస్క్ తీసుకెళ్తే వచ్చే లాభం ఏంటి? పోనీ వీళ్ళు ఎవరికైనా అమ్మేస్తే ఆ కొనుక్కున్న వాళ్ళకు వచ్చే లాభాలు ఏంటి? అసలు ఎందుకు వీళ్ళు హార్డ్ డిస్క్ తీసుకెళ్లిపోవడం వలన అసలు వీళ్ళకి వచ్చే లాభం ఏంటి అని చెప్పేసి ఆ క్వశ్చన్ రైజ్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు హార్డ్ డిస్క్ పోయిన దానిలో కీలక సన్నివేశాలు ఉన్నాయంటున్నారు. సో ఇప్పుడు దీని వలన సినిమాకి ఏమన్నా ఇబ్బందా అంటే, ఇంకొక మాస్టర్ కాపీ అయితే కాపీ పెట్టుకుని ఉంటారు కదా, సో దాన్ని తీసుకొచ్చుకోవచ్చు కదా అని చెప్పేసి రకరకాల క్వశ్చన్స్ అయితే రైజ్ అవుతున్నాయి. సో ఈ ఇష్యూ అయితే ఇప్పట్లో ముగిసిపోయేటట్లేదు, ఇది ఇంకా కూడా చర్చనీయాంశంగా మారడం అయితే చూస్తున్నాం. అయితే ఇటువంటి ఇష్యూలన్నీ కూడా మంచు ఫ్యామిలీలోనే వస్తాయా అంటూ కూడా సెటైర్లు సోషల్ మీడియాలో వేసుకుంటున్నారు. మొత్తం కూడా సోషల్ మీడియాలో ఈ రకంగా కూడా ట్రోలింగ్ అయితే జరుగుతుంది. అంటే మొదటి నుంచి కూడా కన్నప్ప విషయంలో నెగిటివ్ గానే స్ప్రెడ్ అవుతూ వస్తుంది. అంటే ఈ సినిమా టీజర్స్, ఈ సినిమా పోస్టర్స్, ఈ సినిమాకి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చినా అది సోషల్ మీడియాలో విస్తృత స్థాయిలో ట్రోలింగ్ కు గురవుతుంది, ఆ రకంగా నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. అయితే అంతా కూడా సినిమాకు ప్లస్ అవుతుంది, ప్రమోషన్ లో భాగమే గానీ ఇంకా ఇది నెగిటివిటీ ఏం ఉండదని కూడా మూవీ టీం భావిస్తున్నట్టుగా ఆ వార్తలు వైరల్ అయినప్పటికీ కూడా ఈ సినిమాకు ఎంతో కొంత ఈ నెగిటివిటీ, ఈ ట్రోలింగ్ అనేది దెబ్బతీస్తుందని కూడా మాట్లాడుతున్నారు. సో మరి చూడాలి ఈ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుందో. అండ్ ఇప్పుడు అటు మంచు మనోజ్ గారి వైపు నుంచి అయితే వాళ్ళ సానుభూతి పరులు లేకుండా మంచు మనోజ్ గారి అభిమానులు అయితే ఇదంతా కూడా మంచు విష్ణు గారు చేస్తున్న కుట్ర, ఇది జస్ట్ మంచు మనోజ్ గారి పైన ఆరోపణలు చేసే భాగంగా, అతన్ని డ్యామేజ్ చేసే విషయంలో భాగంగానే ఈ రకంగా ప్రొజెక్ట్ చేస్తున్నారని చెప్పేసి అటు మంచు మనోజ్ గారి విభాగం ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆరోపణలు చేస్తున్నారు. సో ఈ రకంగా మంచు ఫ్యామిలీలో ఈ ఇష్యూ కూడా మరోసారి గొడవలకు తెరలేపడం అయితే చూస్తూ ఉన్నాం. సో చూద్దాం మరి ఈ కాపీ ఎవరైతే
హార్డ్ డ్రైవ్ ఎవరైతే తీసుకెళ్లిపోయారో దీని వలన ఆ సినిమా మీద ఎటువంటి డ్యామేజ్ పడదు. ఎందుకంటే ఇంకో మాస్టర్ కాపీ ఉంటుంది. దాన్ని తీసుకెళ్లిపోయిన వాళ్ళకు కూడా ఎటువంటి లాభాలు ఉండవు. ఎందుకంటే అది వాళ్ళు తీసుకెళ్లి ఏం చేస్తారు అని చెప్పేసి కూడా సినీ విశ్లేషకులు అయితే కొంతమంది చెప్తూ ఉన్నారు. సో చూద్దాం ఈ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుందో, ఎంత వరకు ఈ ఇష్యూ నడుస్తుందో చూడాలి. అండ్ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది కాబట్టి వాళ్ళ ఇన్వెస్టిగేషన్ లోనే తేలాలి. అంటే ఎవరు తీసుకెళ్లారు, ఎందుకు తీసుకెళ్లారు, తీసుకెళ్లిన వారికి ఉపయోగం ఏంటి, ఆ తీసుకెళ్లిన వాళ్ళు దీన్ని ఎవరికి అమ్మారు, వాళ్ళు అంటే ఏ కుట్రలో భాగంగా దీన్ని తీసుకెళ్లారు, ఇటువంటివన్నీ అయితే తేలాల్సిన అవసరం అయితే ఉంది. సో వీళ్ళే ఒక ఫుల్ స్టాప్ పెట్టే ఛాన్స్ ఉంది. ఏదైతే బయట జరుగుతున్న ఈ చర్చకి ఏదైతే ఉందో, మంచు విష్ణు గారే ఉన్నారు, మనోజ్ గారే ఉన్నారని చెప్పేసి జరుగుతున్న ఈ చర్చ ఏదైతే ఉందో, ఇది పోలీస్ ఇన్వెస్టిగేషన్ లోనే ఈ చర్చకైతే ఫుల్ స్టాప్ అయితే పడాలి. మరి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి ఏ రకమైన నిజాలు దీంట్లో తేలుస్తారో చూడాలి. అండ్ మంచు విష్ణు గారు కూడా మరొక ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించి ఏం జరిగింది అనేది చెప్పే అవకాశం అయితే ఉంది. విష్ణు గారు లేకుంటే 24 ఫ్రేమ్స్ సంస్థ ఏదైతే ఉందో వాళ్ళకి సంబంధించి ఎవరైనా ప్రెస్ మీట్ పెట్టి దీనికి సంబంధించిన విషయాలు అయితే తెలియజేయాలి. అండ్ మనోజ్ గారి విషయంలో కూడా అంటే ట్రోలింగ్ అంటే ఈ విమర్శ అయితే వచ్చింది. ఆయన ఉన్నారని చెప్పేసి ఒక ఆరోపణ ఆయన మీదకి వచ్చింది కాబట్టి ఆయన కూడా ఏమన్నా దీని గురించి చెప్పే అవకాశం ఏమన్నా ఉంది అని కూడా అంటున్నారు. మరి చూద్దాం ఏం జరుగుతుందో ఈ ఇష్యూలో.